నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. జూన్ 3 నుండి 18 వరకు ఖమ్మం జిల్లా మదిర మండలంలో భూభారతి రెవెన్యూ సదస్సులు. రైతులు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. విలేకరుల సమావేశంలో మదిర తహసీల్దార్ రాంబాబు. 10/11/2020 వరకు ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకొని ఉన్నారు. అప్పుడు సాధారణ చేద్దాం ఉద్దేశంతో అందరూ అప్లికేషన్ పెట్టించారు, కానీ చేయలేరు. ఇప్పుడు ఆ టైంలో ఎవరైతే దరఖాస్తు చేసుకుని ఉన్నారో వాళ్ళవి మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. మిగతా వాళ్ళవి కూడా తీసుకుంటాం, కానీ పరిష్కరించే తర్వాత గవర్నమెంట్ నిర్ణయం ప్రకారం అవి చేయాలవుతుందని నిర్ణయం తీసుకుంటాం. అంటే మరి కట్ ఆఫ్ డేట్ 2014 జూన్ కన్నా ముందు కొనుగోలు చేసుకుండాలి. ఈ కొనుగోలు చేసిన వాళ్ళు ఆన్లైన్లో మనకి గతంలో దరఖాస్తు పెట్టుకుని ఉన్నారు. వీళ్ళంతా అది వాళ్ళు మీ సేవ రిసిప్ట్ వాళ్ళు ఉన్నాయి, అందరి దగ్గర మా దగ్గర తెలుస్తుంది. ఆ 1 month కాలంలో ఎవరు పెట్టుకున్నారో మా దగ్గర తెలుస్తుంది. ఆ లిస్టులో ఉన్న వాళ్ళ ప్రకారం వాళ్ళు ఎవరైతే దరఖాస్తు వాళ్ళు దరఖాస్తు పెట్టుకోని అవసరం లేదు. రెవెన్యూ సర్వీస్లో వాళ్ళు దరఖాస్తులు పెట్టుకోని అవసరం లేదు. వాళ్ళు ఎవరైతే పెండింగ్ ఉన్నాయో మేము వాళ్ళని ఎంక్వైరీ చేసి మనం వీటిని సాధారణంగా వాళ్ళకి హక్కు కల్పిస్తాము. అదేవిధంగా మళ్ళీ మనకి నిన్ననే మాకు మీటింగ్లో చెప్పారు, గతంలో అసైన్మెంట్ కొనుగోలు చేసి ఎలిజిబుల్ ఎవరైతే ఉన్నారో వాటిని ఇంతవరకు కూడా వాటికి ఎటువంటి పరిష్కారం లేదు, రెగ్యులరైజ్ చేయలేదు. వాటిని కూడా అసైన్మెంట్ ఎవరైనా కొనుగోలు చేసి అసైన్మెంట్ ల్యాండ్స్ ఏదైనా కొనుగోలు చేసి వాళ్ళు బీపీఎల్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు అయితే వాళ్ళకి ఇతరత్ర ఏ భూమి లేకుండా ఉంటే అది మనం వాళ్ళు ఎలిజిబుల్లా కాదని నిర్ధారించి వాటిని రిపోర్ట్ గవర్నమెంట్ పంపిస్తాం. గవర్నమెంట్ దగ్గర నుంచి మనకు ఆదేశాలు వచ్చినట్టే వాళ్ళు కూడా హక్కులు కల్పిస్తాం. ఈ భూమి మీద హక్కులు అనేది వాళ్ళు కూడా సంభవిస్తాం. కాబట్టి ఈ సాధారణ కానీ లేదా అసైన్మెంట్ కొనుగోలు చేసి వాళ్ళు బీపీఎల్ కేటగిరీ అయి ఉంటే వాళ్ళు ఎలిజిబుల్ అయ్యి ఉంటే మనం ఈ రెవెన్యూ సర్వీస్ ద్వారా వాళ్ళ అప్లికేషన్ అన్ని తీసుకుంటాము. అవే కాకుండా రెగ్యులర్ సమస్యలు మనకి అన్నీ ఉన్నాయి. రెగ్యులర్ సమస్యలు ఏంటి, మనకి విస్తీర్ణం తప్పుపడ్డది, నాకు ఇంకా ఎక్కడ ఎక్కాల్సింది 30 మంది ఎక్కింది, 10 మంది ఎక్కాలి. అదేవిధంగా ఒక నెంబర్ ఎక్కింది, ఒక నెంబర్ ఎక్కలేదు. ఇటువంటి రెగ్యులర్ సమస్యలన్నీ మనకు ఆల్రెడీ మీ సేవ ద్వారా పెట్టుకున్నారో మనం కంటిన్యూ మనం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు కూడా అటువంటి ఏమన్నా కానీ దీంట్లో వరకు తీసుకుంటామని. కానీ మీ సేవ ద్వారా పెట్టుకునే ఆన్లైన్ అప్లికేషన్స్ అన్ని మీ సేవ ద్వారా పెట్టుకోవాలి జరుగుతుంది. ఎందుకంటే దానికి చలాన కట్టుకొని కంపల్సరీ పెట్టుకోవాలి. ఇవి కూడా మనకి రెగ్యులర్ రిజిస్ట్రేషన్ కానీ లేదా వాట్సాప్ కేసులు కానీ ఏమున్నా కానీ ఇప్పుడు మనకి రెవెన్యూ సర్వీసులు ఇవ్వచ్చు. వాటి మేము మీ సేవ ద్వారా పెట్టుకునేది ఆ రోజే చెప్తాం, ఇది మీ సేవ ద్వారా పెట్టుకుని ఆన్లైన్లో పెట్టుకుని మేము పరిష్కారం చేసుకోమని చెప్పేసి మాన్యువల్ ఇచ్చే దరఖాస్తులు సాధారణ కానీ ఎస్ఎంఎల్ కానీ ఉంది కానీ ఆ రోజు తీసుకుంటాం. సర్వే ఇష్యూస్ సంబంధించినవి కానీ లేదా ఒక నెంబర్ ఫీల్డ్లో ఒక నెంబర్ ఉన్నారు, రికార్డులో ఒక నెంబర్లో ఉన్నారు, అటువంటివి ఏమన్నా కానీ తీసుకుంటాము. కానీ వీటికి శాశ్వత పరిష్కారం ఏంటంటే మనకి ఫీల్డ్లో ఒక నెంబర్ ఉన్నారు, సర్వే నెంబర్ మిస్ మ్యాచ్ కేసులు కూడా చాలా ఉన్నాయి. సర్వే నెంబర్ మిస్ మ్యాచ్ కేసులు కానీ లేదా ఆర్ఎస్ఆర్ ఎక్సీడ్ అయిన కేసులు ఉన్నాయి. అంటే ఆల్రెడీ ఆ సర్వే నెంబర్లో 20 ఎకరాలు ఆల్రెడీ ఆన్లైన్లో ఎక్కింది,